మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల తయారీపై స్కూల్ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో దాదాపు 700 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా మట్టి వినాయకులను స్వచ్ఛందంగా తయారు చేస్తూ తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలో గెలుపొందిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను పూజించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను, భక్తిభావాన్ని పెంపొందిస్తూ మట్టి వినాయక ప్రతిమలను తయారీ పోటీలను నిర్వహించడం గొప్ప కార్యక్రమమన్నారు. మునుముందు మరిన్ని కార్యక్రమాలు ఉత్సవ కమిటీ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, గుండాల గోపీనాథ్ రెడ్డి, పృథ్వీ, దీపక్ తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలందరూ ఇంతమంది మీకు ముందు వచ్చింది ఇంకా బాగుందని కొన్ని ప్రోగ్రామ్స్ లేట్ అయింది. వాళ్ళు ఎవరు అనుకోవాలంటే ఈరోజు చిన్నపిల్లలు మట్టి విగ్రహాలతో వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అప్రిషియేట్ చేస్తుంది. మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ వినాయక విమోచన కమిటీ ప్రోగ్రాం నిర్వహించడం తిరుపతిలో ప్రొజెక్ట్ చేయడంలో చాలా ఆనందంగా ఉంది. రాబోయే ప్రోగ్రామ్స్ మరిన్ని జరగాల. ఈ మట్టి విగ్రహం వల్ల ఈరోజు మనం చూస్తున్న పొల్యూషన్ బయట ఎంత ఈ మట్టి విగ్రహం చాలా ఉపయోగపడుతుంది. పిల్లలందరూ కూడా ఈ విగ్రహాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకుని పూజ చేసే విధంగా రాబోయే రోజుల్లో దీంతో పాటు ఇంకా కొన్ని సీట్స్ అంతా కూడా యాడ్ చేసి మొత్తం పొల్యూషన్ ఎక్కడ లేకుండా ఈ చెట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ పొందడానికి ఇట్లాంటి పనికొస్తాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా పిల్లలకి, టీచర్స్ అందరూ, పేరెంట్స్ అందరూ గైడ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం